మహాశివరాత్రి సందర్భంగా నెల్లూరు జిల్లాలోని శివాలయాలన్నీ భక్తులతో సందడి నెలకొంది. నగరంలోని మూలాపేట శ్రీ మూల స్థానేశ్వర స్వామి ఆలయంలో ఉదయం నుంచి భక్తులు స్వామివారి దర్శనానికి పోటెత్తారు. ఇక శివాలయంలో భక్తులకు ఎలాంటి సౌకర్యాలు కల్పిస్తున్నారు, శివరాత్రి యొక్క ప్రాముఖ్యత తదితర విషయాలపై ఆలయ ఈవో ధర్మకథతో మా ప్రతినిధి సాగర్ రెడ్డి ఫేస్ టు ఫేస్. ఇటు ఉమ్మడి తెలుగు రాష్ట్రాలతో పాటు ప్రపంచవ్యాప్తంగా దేశవ్యాప్తంగా అంతా శివనామ స్మరణతో మారుమోగిపోతుంది. ఈరోజు మహా పవిత్రమైన మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని ఇప్పటికే శైవ క్షేత్రాలన్నీ కూడా భక్తులతో కిటకిటలాడుతున్నాయి. ప్రస్తుతం మనం నెల్లూరులోని మూలాపేటలోని శివాలయం వద్ద ఉన్నాం. ఇప్పటికే కొన్ని వేల మంది భక్తులు కూడా ఇక్కడ శివాలయంలో ఈరోజు ఉదయం నుంచి తెల్లవారుజాము నుంచి కూడా మహాశివుని సందర్శించుకుంటున్నారు. మహాశివుని సందర్శించుకొని తమ కోరికలు చెప్పుకుంటే నెరవేరిపోతాయి. అలాగే జీవితంలో ఎన్నో చేసిన తెలిసి తెలియక చేసిన తప్పు ఒప్పులు కూడా ఈరోజు స్వామివారిని దర్శించుకుని తమ మొక్కుల ద్వారా చెప్పుకుంటే తీరిపోతాయని చెప్పి భక్తులు చెప్తున్నారు. ఈరోజు మూలాపేట శివాలయంలో భక్తులకు ఎలాంటి ఏర్పాట్లు చేశారు, ఈరోజు ప్రాశస్త్యం తెలుసుకునేదానికి కూడా మనతో పాటు శివాలయంలో ఉన్నారు వాళ్ళ వాలంటీర్స్. చెప్పండి సార్, ఈరోజు శివాలయం యొక్క ప్రాశస్త్యం ఏంది? ఓం నమ శివాయ. ఈరోజు శివరాత్రి అంటే ప్రపంచవ్యాప్తంగా ఎవరైతే హిందువులు ఎక్కడైతే ఉన్నారో ప్రతి ఒక్కరూ దేశవ్యాప్తం కాదు, ప్రపంచవ్యాప్తం కాదు, రాష్ట్ర వ్యాప్తం కాదు, అన్ని దగ్గర శివనామ స్మరణ జరుగుతుండడం సహజమైన రోజు ఈరోజు. ఇలాంటి రోజు ఈరోజు నెల్లూరులో వెలసి ఉన్న మూలస్థానేశ్వర టెంపుల్ ఈ అమ్మవారు స్వామివారి దర్శనార్థము చాలా శివరాత్రి రోజు వేల మంది, ఇప్పుడు వేల మంది అయితే సాయంకాలం కొన్ని వేల మంది, ఇంత ఎక్కువగా భక్తులు వచ్చి వారి తప్పు ఈరోజు 8వ తారీఖున ఈరోజు ముఖ్యంగా ఎటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు సార్ గుళ్ళో? ఈరోజు శివునికి ముఖ్యంగా పాలాభిషేకాలన్నీ ఏకోజామున 3 గంటల నుంచి పూర్తి చేసి స్వామివారికి అమ్మవారికి ఎటువంటి ఆటంకాలు జరగకుండా ఈవో గారు అందరం ఒక ఛాలెంజ్గా తీసుకొని ఈ శివాలయానికి సంబంధించిన కార్యక్రమాలు పూర్తి చేసుకోవాలని ఈ రోజు దాకా గడిచింది 3వ తారీఖు నుంచి. గత 3-4 రోజులుగా శివాలయంలో అన్ని ఏర్పాట్లు చేసాము, భక్తులకి అన్ని ఏర్పాట్లు చేసి సౌకర్యవంతంగా చూస్తున్నాం అని చెప్పి చైర్మన్ గారు చెప్తున్నారు. అలాగే మనతో మాట్లాడడానికి ఈవో గారు కూడా ఉన్నారు. చెప్పండి సార్, ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? ఓం నమ శివాయ. శ్రీ భువనేశ్వరి సమేత మూలస్థానేశ్వర వారి దేవస్థానంలో శివరాత్రి బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహించబడుతున్నాయి. అందులో భాగంగా ఈరోజు మహాశివరాత్రి ఉదయం 12:30 గంటల నుంచి శ్రీ స్వామివారి యొక్క అభిషేకాలన్నీ కూడా నిర్వహించడం జరుగుతుంది. ఇప్పటి వరకు భక్తులు 12:30 నుంచి వస్తూ ఉన్నారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం లేకుండా అన్ని క్యూ లైన్లు కానీ, వారికి వాటర్ సప్లై కానీ అన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ప్రసాద వితరణ కూడా స్వామివారి తోటలో జరుగుతూ ఉంది. అలాగే పొద్దున్న నుంచి సాయంత్రం దాకా కూడా ఈ యొక్క స్వామివారి దగ్గరికి వచ్చే భక్తులందరికీ కూడా దర్శనానికి ఎలాంటి ఆటంకం లేకుండా అన్ని ఏర్పాట్లు చేయడం కోసం ఆర్డీఓ గారి ఆధ్వర్యంలో కోఆర్డినేషన్ మీటింగ్ జరిగింది. అలాగే మా ఎమ్మెల్యే గారు కూడా వారందరిని అన్ని డిపార్ట్మెంట్ వాళ్ళని మాతో సహకరించమని అన్ని శాఖల వారిని మాకు కోఆర్డినేషన్ చేసి వారందరి సహకారంతో మీ యొక్క ఈ ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నాం. ఇప్పటికే అధికారుల అందరూ సమన్వయం చేసుకుని శివాలయంలో అన్ని ఏర్పాట్లు చేసాం. ఆర్డీఓతో పాటు ఇతర అధికారులు కూడా అందరూ కూడా మాకు సహకరిస్తున్నారని చెప్పి ఇక్కడ ఈవో చైర్మన్ చెప్తున్నారు. అలాగే ఒకసారి మనం శివాలయంలో పరిశీలిద్దాం. భక్తులు ఏ విధంగా ఇక్కడ పూజలు చేసుకుంటున్నారు, ఏ విధమైన మొక్కులు తీర్చుకునే పరిస్థితి, ఎందుకంటే హరహరం అలాగే మంచి జరుగుతుందని చెప్పే ఉద్దేశంతో ఇప్పటికే భక్తులంతా కూడా ఇక్కడ శివాలయం చేరుకుని వాళ్ళ యొక్క మొక్కులు తీర్చుకున్న పరిస్థితి. అలాగే శివాలయ ప్రాంగణంలో అందరూ కూడా ఇక్కడ చూస్తే మనం దీపాలు వెలిగించుకుంటూ వాళ్ళ మొక్కులు కోరికలన్నీ తీర్చుకున్న పరిస్థితి. ఇప్పటికి మనతో మాట్లాడడానికి మరొక భక్తులు కూడా చెప్పండి, శివాలయం ఈరోజు ఎందుకు వచ్చారు, అసలు మామూలుగా వస్తూ ఉంటారా? మామూలుగా వస్తూ ఉంటాం ప్రతి సోమవారం రోజు. ఈరోజు ప్రత్యేకంగా శివరాత్రి కాబట్టి ఆ దేవుడి కృపా కటాక్షాలు మాకు కలగాలని కోరుకుంటూ వచ్చాం. శివరాత్రి ఏ విధంగా పుణ్యం అనుకుంటున్నారు మీరు? ఈరోజు జాగారం చేస్తే ఇంకా బాగుంటుంది. ఈరోజు అయితే ఓకే, ఎన్ని గంటలకు వచ్చారు? దర్శనాలు ఎట్లున్నాయి? దర్శనాలు బాగా జరుగుతున్నాయి సార్. ఇప్పుడే వస్తా ఉన్నాను ఈరోజు శివరాత్రి సందర్భంగా ముఖ్యంగా చూసుకుంటే జాగారం ఉండి తమ కోరిన కోరికలన్నీ నెరవేరుతాయని చెప్పి ఇక్కడ చెప్తున్న పరిస్థితి భక్తులు. అలాగే మరొక భక్తురాలు కూడా ఉన్నారు. ఇక్కడ చూస్తే మనం వాళ్ళందరూ కూడా దీపాలు వెలిగించుకొని తమ మొక్కులు తీర్చుకునే పరిస్థితి ఉంది. శివాలయం మొత్తం కూడా ఒక రకమైన పండగ వాతావరణం ఉంది. ఎందుకంటే సంవత్సరానికి ఒక్కసారి వచ్చే ఈ మహాశివరాత్రికి ఆ శివునికి హరహర మహాదేవ శంభో శంకర ఓం నమ శివాయ అంటూ అందరూ కూడా తమ మొక్కులను తీర్చుకున్న పరిస్థితి. వారంతా కూడా
ఇక్కడ నూనెతో దీపాలు వెలిగించడం, అలాగే పసుపు కుంకుమలు పెట్టి చూసుకున్న పరిస్థితి కూడా ఉంది. సో మహాశివరాత్రి అంగరంగ వైభవంగా జరుగుతుంది కాబట్టి మరొక భక్తురాలను కూడా మాట్లాడదాం. ఈ దీపాలు ఎందుకు వెలిగిస్తారు, ఆ దీపాలు వెలిగిస్తే వచ్చే పుణ్యం ఏంటి అని చెప్పి ఒక భక్తురాలను అడిగి తెలుసుకుందాం. తమ నోములు ఇక్కడ దీపాల రూపంలో వెలిగించుకున్న తర్వాత తీరుతాయని చెప్పి ఇక్కడ భక్తులు చెప్తున్న పరిస్థితి. మొత్తం మీద చూసుకుంటే నెల్లూరు శివాలయంలో ఒక పండగ వాతావరణం నెలకొంది. కాబట్టి ఈరోజు మహాశివరాత్రిని ఇక్కడ తమ దీపాల ద్వారా కావచ్చు, దేవుని దర్శనం ద్వారా కావచ్చు, ఓం నమ శివాయ అనే నామస్మరణలో కావచ్చు, ఈ విధంగా అన్ని రకాలుగా కూడా తమ కోరికలైతే తీరాలనే ఉద్దేశంతో, అలాగే పుణ్యం కోసం ఇలా అన్ని రకాలుగా కూడా ఇక్కడ శివాలయంలో భక్తులు వస్తున్న పరిస్థితి.